హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు ఈ వీడియోలో అయితే హాస్టల్ వెల్ఫేర్ రిజల్ట్స్ ఎందుకు లేట్ అవుతుంది, అసలు లేట్ అవ్వడం గల ప్రధాన కారణాలు ఏంటి అనేది ఈ వీడియోలో మనం చర్చించుకోబోతున్నాం. అదేవిధంగా ఈ యొక్క వీడియోలో మెయిన్గా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అయిన ముఖ్యమైన అప్డేట్ ఉంటుంది. ఇది అన్ని నోటిఫికేషన్లకు సంబంధించిన రిజర్వేషన్లలో ఈడబ్ల్యూఎస్ పర్టికులర్గా ఈ విషయాన్ని అయితే మరీ నొక్కి చెప్తున్నా, మీరు అర్థం చేసుకోండి. ఎందుకు మరి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఏ విధమైన ప్రాబ్లం క్రియేట్ అవుతుందంటే, మొన్న రీసెంట్లీగా మనకు 2022 సంవత్సరం డిసెంబర్లో మనకు హాస్టల్ వెల్ఫేర్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆ రిలీజ్ అయిన ఆ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన ఎగ్జామ్స్ 2024 సంవత్సరము జూన్ 24న ఆన్లైన్లో నిర్వహించినారు. దానికి సంబంధించిన రిజల్ట్స్ అన్నీ కూడా మనకు సెప్టెంబర్లో వచ్చినాయి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఈ హాస్టల్ వెల్ఫేర్ది నవంబర్లో స్టార్ట్ అయింది, డిసెంబర్లో కంప్లీట్ అయిపోయింది. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సంబంధించిన వీళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఇన్కమ్ సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఉన్నారో, ఎకనామిక్ వీకర్ సెక్షన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్కి చాలామంది 2023-24 సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్, లేకపోతే 2024 ఇయర్కి సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకొని వెరిఫికేషన్ వెళ్ళడం జరిగింది. అలా వెళ్ళినప్పుడు ఏమైందంటే, ఆ వెరిఫికేషన్లో వాళ్ళ సర్టిఫికేట్స్ వాళ్ళు కన్సిడర్ చేయలేదు టీజీపీఎస్సీ వాళ్ళు. అంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఆ సర్టిఫికేట్ ఆ ఇయర్ ఓకే, కానీ టీజీపీఎస్సీ యొక్క నోటిఫికేషన్ ప్రకారం, టీజీపీఎస్సీ వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ యొక్క ప్రకారం ఏ ఇయర్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందో ఆ ఇయర్ సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది క్యారీ చేయాలి ఖచ్చితంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు అని చెప్తున్నారు. 2022లో హాస్టల్ వెల్ఫేర్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి 2022 సంవత్సరం సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్తోనే వీళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో పాల్గొని వాళ్ళ దగ్గర ఉన్న సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఇన్కమ్ సర్టిఫికేట్ని వాళ్ళు ధృవీకరించుకోవాలి. అయితే ఈ విషయాన్ని ఇలా చేయకూడదని హాస్టల్ వెల్ఫేర్ అభ్యర్థి ఒకతను తిరుపతి అనే అబ్బాయి హైకోర్టులో ఛాలెంజ్ చేసినాడు. టీజీపీఎస్సీ పైన ఒక పిటిషన్ వేసినాడు. అయితే టీజీపీఎస్సీ లీగల్ టీం లాయర్, అదేవిధంగా ఈ అబ్బాయి తరపున లాయరు నిన్నటి రోజున హైకోర్టులో ఈ కేసు ట్రయల్కి వచ్చినప్పుడు మాట్లాడిన సందర్భంలో హైకోర్టులో టీజీపీఎస్సీ లాయర్లు చెప్పిన విషయం ఏంటంటే, జడ్జి గారికి ఈడబ్ల్యూఎస్ సంబంధించిన ఈ రిజర్వేషన్లో ఎప్పుడైతే ఏ ఇయర్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందో ఆ ఇయర్కు సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ను ఖచ్చితంగా అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో చూపించాలి. ఏ ఇయర్లో వచ్చిన నోటిఫికేషన్ అవుతుంటుందో ఆ ఇయర్కు సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఈఎస్డబ్ల్యూ సంబంధించింది ఖచ్చితంగా వాళ్ళు తీసుకొచ్చుకోవాలి, దాన్ని ధృవీకరిస్తారని కూడా నోటిఫికేషన్లో ఉంది అని చెప్పేసి అన్నారు. సో కాబట్టి జడ్జి కూడా రూల్స్ ప్రకారం చూసినట్టయితే ఖచ్చితంగా టీజీపీఎస్సీ రూల్సే కరెక్ట్ ఉన్నాయి, ఈ అబ్బాయి చేసిన పిటిషన్ కరెక్ట్ లేదని కొట్టివేయడం జరిగింది. దీని కారణంగా ఈ అబ్బాయికి ఉద్యోగం లాస్ అయిపోయిండు. సో నేను మళ్ళీ ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు మనకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 రిజల్ట్స్ ఉన్నాయి. మన గ్రూప్ 1 చూస్తే ఎప్పుడు 2021 సంబంధించిన నోటిఫికేషన్, గ్రూప్ 2 చూస్తే 2022 సంబంధించిన నోటిఫికేషన్, గ్రూప్ 3 చూస్తే కూడా 2022 సంబంధించిన నోటిఫికేషన్. అయితే ఈడబ్ల్యూఎస్లో ఎవరైతే ఆశపడుతూ ఉన్నారో ఈ కోటా కింద 10% రిజర్వేషన్ ఉంది, వాళ్ళందరూ కూడా ఇతరులు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ వీళ్ళందరూ కూడా ఇలాంటి రూల్స్ ఖచ్చితంగా పాటించక తప్పదు. మెయిన్గా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే కంపల్సరీ, ఎందుకంటే మీకు ఇది స్పెషల్ కోటా. ఈ కోటా కింద ఎకనామిక్ వీకర్ సెక్షన్ ఎవరైతే ఉంటారో మీరందరూ కూడా ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కింద ఖచ్చితంగా మీరు ఆ ఇయర్ నోటిఫికేషన్కి సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీరు తీసి పెట్టుకొని ఉంటే వీటిని సిద్ధం చేసుకొని గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సర్టిఫికేట్ వెరిఫికేషన్ సిద్ధంగా. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే, అప్కమింగ్ నోటిఫికేషన్స్ ఉన్నాయి. 2025 జాబ్ క్యాలెండర్లో అప్కమింగ్ నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఈ అప్కమింగ్ నోటిఫికేషన్స్లో చాలా మందికి ఎట్లా ఉంటుందంటే, అప్కమింగ్ నోటిఫికేషన్లో కూడా మాకు 2025 జాబ్ క్యాలెండర్లో ఉద్యోగం సంపాదించాలని ఎవరైతే చూస్తున్నారో 2025లో మీరు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్
అప్లై చేస్తారు కదా నోటిఫికేషన్కి, ఆ నోటిఫికేషన్ అప్లై చేసిన ఈ సంవత్సరం 2025 అకాడమిక్ ఇయర్ ఏప్రిల్‌లో ఖచ్చితంగా మీరు ఒక ఇన్‌కమ్ సర్టిఫికేట్ తీసి పెట్టుకోండి. అది మీకు ఖచ్చితంగా యూజ్ అయితది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పటి వరకు దాన్ని మీరు క్యారీ చేయాల్సిన అవసరం ఉంటది. ఇట్లా మీరు ఏ ఇయర్ అయినా ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా ఇన్‌కమ్ సర్టిఫికేట్ తీసి పెట్టుకోండి. అది మీకు చాలా మంచిది. మీకు అన్ని విధాలుగా సేఫ్ అవుతది. లేకపోయింటే మీకు ఇలాంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్‌ల మిమ్మల్ని కూడా తొలగించే అవకాశం ఉంటది. కాబట్టి రూల్స్ అన్నది టీజీపీఎస్సీ చాలా ప్రతిదీ కూడా ఫాలో అవుతుంది. ఎక్కడ కూడా రూల్స్ బ్రేక్ చేయకుండా ప్రతి మెరిట్ క్యాండిడేట్‌కి ఉద్యోగం లభించాలి, ఉద్యోగం సాధించాలనే ఉద్దేశంతోని ఈ విధంగా మరి వాళ్ళైతే చాలా స్ట్రిక్ట్‌గా మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తున్నారు కాబట్టి, ఇప్పుడు అప్‌కమింగ్ నోటిఫికేషన్స్ 2025లో ఉన్న గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అదేవిధంగా డీఎస్సీ ఏ నోటిఫికేషన్ అయినా పోలీస్ అయినా, ఎస్ఐ అయినా ఇంకేదైనా ఎనీవన్ మీరు అప్లై చేసిన తర్వాత ఏప్రిల్ ఆర్ మేల ఖచ్చితంగా మళ్ళా ఫ్రెష్‌గా ఈ 2025 ఇన్‌కమ్ సర్టిఫికేట్స్ తీసి పెట్టుకోండి. అది మీకు అన్ని విధాలుగా మేలైతది. దీని కారణంగానే మనకు హాస్టల్ వెల్ఫేర్ రిజల్ట్స్ అనేది కొద్దిగా లేట్ అవుతుంది. ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్ సంబంధించిన కేసులు ఉన్నాయి కాబట్టి హాస్టల్ వెల్ఫేర్ ఇంత లేట్ అవుతుంది. ఇప్పుడు హాస్టల్ వెల్ఫేర్ ఇప్పుడు 2025 ఫిబ్రవరిలో రాదు, మార్చ్‌లో వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎలక్షన్ కోడ్ పడింది. ఒక 2 వచ్చేసి టీచర్స్ ఎమ్మెల్సీ, ఒకటి వచ్చేసి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉంది గనక ఈ ఫిబ్రవరి మాసం మొత్తం కోడ్ ఉంది, ఎలక్షన్ కోడ్ ఉంది. మనకు మార్చ్ ఫస్ట్ వీక్‌ల మరి హాస్టల్ వెల్ఫేర్ రిజల్ట్స్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అప్పటి వరకైతే మీరు వెయిట్ చేయక తప్పదు. ఖచ్చితంగా మీరు దీన్ని ఫాలో అవ్వండి. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీరు ఫాలో అవ్వండి ఈడబ్ల్యూఎస్ వాళ్ళు. ఎందుకంటే డీఎస్సీ కూడా చాలామంది ప్రిపరేషన్ అవుతున్నారు, చాలామంది రాస్తున్నారు. మీరు కూడా 2025లో ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మీకు ఇన్‌కమ్ సర్టిఫికేట్ తీసి పెట్టుకోండి. మీకు అన్ని విధాలుగా సేఫ్ అవుతది. మీరు త్వరగా ఇలాంటి అన్నిటిని కూడా ఇప్పుడే సిద్ధపడి తీసి పెట్టుకుంటే బెటర్ అన్నమాట. ఎందుకంటే ఇయర్ మళ్ళీ మీకు తొందరగా గడిచిపోయిందనుకోండి, మళ్ళా మీకు ప్రీవియస్ ఇయర్ సంబంధించిన ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఇవ్వరు. అట్లా ఇవ్వడానికి వీల్లేదు. చాలా కష్టము. తీసి పెట్టింది కూడా చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకోండి. ఇది లైఫ్‌కి సంబంధించిన విషయం. ఏ కొద్దిగా కూడా మీరు ఇందులో నెగ్లెక్ట్ చేయకండి. మళ్ళీ చెప్తున్నా. మన వీడియో కాంటెంట్ అనేది మీ అందరికీ యూజ్ అయ్యే కాంటెంటే నేను మాట్లాడుతున్నా. నచ్చని వాళ్ళు మీరు స్కిప్ కొట్టుకొని వెళ్ళిపోవచ్చు. కానీ నేను నా ఛానల్‌లో చూస్తున్న ఈ చాలా మందిలా ఒక్కరైనా అన్న సూపర్ అన్న ఇన్ఫర్మేషన్ బాగుంది అని చెప్తే చాలు. వాళ్ళ కోసం నేను 100 కాదు 1000 వీడియోలు చేయడానికి సిద్ధంగా ఉన్నా. 1000, 100 కామెంట్‌లల్లా బ్యాడ్ కంటెంట్, చెత్త, సోది, సొల్లు అనుకున్నా నో ప్రాబ్లమ్. నేను మీకోసం ఆలోచించట్లేదు. ఆ ఒక్కరు ఎవరైతే ఇన్ఫర్మేషన్ ద్వారా లబ్ధి పొందుతున్నారో వాళ్ళ కోసం ఆలోచించే ప్రయత్నం అయితే నేను చేస్తున్నా. మళ్ళీ చెప్తున్నా, ఎవ్రీ ఇయర్‌ల నోటిఫికేషన్ వస్తది. ఏ ఇయర్ నోటిఫికేషన్‌కి సంబంధించిన ఆ ఇయర్‌లోనే ఇన్‌కమ్ సర్టిఫికేట్ మీరు తీసి పెట్టుకుంటే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌లో మీకు ఎలాంటి అవాంతరాలు ఏర్పడకుండా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయి మీరు ఉద్యోగం పొందడానికి అవకాశం అనేది ఈజీగా ఉంటది. ఓకే. ఇది ఈరోజు వచ్చిన మన వరకు వచ్చిన అప్డేట్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.